హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ రాక్షసుడి పుణ్యకార్యం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. దుష్కాముడనే వాడు నిధి కోసం వెతుకుతూ దండకారణ్యం చేరాడు. అక్కడ వాడిని రాక్షసుడొకడు పట్టుకున్నాడు. దుష్కాముడికి పై ప్రాణాలు పైనే పోయాయి. అప్పుడు రాక్షసుడు వాణ్ణి సముదాయించి తన కథ చెప్పాడు. వాడు చాలా కాలంగా మనుషుల్ని జంతువుల్ని పట్టి తింటూ అతి నికృష్టమైన జీవితం గడుపుతున్నాడు. ఒక రోజున అరణ్యంలో అడుగుపెట్టిన ఒక మునీశ్వరుడితో తన గూడు వెళ్ళబుచ్చుకుని తనకి రాక్షస జన్మ వద్దని, మామూలు పనులు చేసే మనిషి జన్మ కావాలని కోరాడు. మునివాడిని ఏదైనా పుణ్యకార్యం చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాక్షసుడు ఇలా తన కథ చెప్పి దుష్కాముడితో, పుణ్యకార్యం చేసేందుకు ఇవాళ నీవు దొరికావు. నా శక్తి చాలా గొప్పది. ఏం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. దుష్కాముడు తన పంట పండిందని సంతోషించి నిధి ఎక్కడుందో చెప్పమన్నాడు. నిధితో నీకేం పనో నిజం చెప్పు. అబద్ధం చెబితే మాత్రం నేను చూపించినా నీకు నిధి కనపడదు అన్నాడు రాక్షసుడు. అందుకు దుష్కాముడు, నిధితో నేను భాగ్యవంతుడినవుతాను. ఆ డబ్బుతో కాకలు తీరిన మల్లులను పోషించి నా మాటకు ఎదురు చెప్పిన వాళ్ళందరినీ తన్నిస్తాను. నేను ప్రేమించిన విశాలాక్షిని బలవంతంగానైనా సరే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఈ మాత్రపు దానికి డబ్బెందుకు, మల్లులెందుకు, తన్నులెందుకు? నువ్వు ప్రేమించిన విశాలాక్షికి మంచి మాటలతో నీ మీద ప్రేమ పుట్టిస్తాను అన్నాడు రాక్షసుడు. కానీ విశాలాక్షి రెండో పెళ్లివాణ్ణి చేసుకునేందుకు ఇష్టపడదు అన్నాడు దుష్కాముడు. ఈ జవాబుకు రాక్షసుడు ఆశ్చర్యపోయి, అంటే నీకు పెళ్ళయిందా? మరి మొదటి పెళ్ళాం ఏమైంది అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే దుష్కాముడు భయపడిన వాడిలా చుట్టూ ఒకసారి కలయజూసి, ఆమెను గ్రామదేవతకు నైవేద్యంగా పెడితే నా ఇంట కాసులవాన కురుస్తుందని ఒక మంత్రగాడు చెప్పాడు. వాడు చెప్పినట్టే చేశాను. కాసుల వాన మాత్రం కురవలేదు, కానీ రాజభటులు నా వెంట పడ్డారు. వాళ్లను వదిలించుకుందామన్నా డబ్బు కావాలి. విశాలాక్షి నాకు దక్కాలన్నా డబ్బు కావాలి. అందుకే నిన్ను నిధి చూపించమని అడుగుతున్నాను అన్నాడు. ఒక్కసారికి ఒక మనిషికి పునర్జీవం పోసే శక్తి నాకున్నది. నీ భార్యను బతికిస్తాను. నీ కష్టాలన్నీ తీరిపోతాయి, సరేనా అన్నాడు రాక్షసుడు. నా భార్య బతికితే విశాలాక్షిని పెళ్లి చేసుకోవడం కుదరదు. అందుకే నాకు నిధి కావాలి. ఆ డబ్బుతో అందరినీ నా అదుపులో ఉంచుకుంటాను అన్నాడు దుష్కాముడు. ఓరి దుర్మార్గుడా, నువ్వు మనిషివే కానీ నాలాంటి రాక్షసుడి కంటే అధముడిలా ఉన్నావు. నిన్ను మంచిగా మార్చాలని నా ప్రయత్నం నేను చేశాను. మంచి మనిషికి సాయపడితేనే నేను పుణ్యకార్యం చేసినట్లు లెక్క. ఈ రోజుకిక నాకు పుణ్యకార్యం చేసే అవకాశం లేదు. మరొక రోజుకు ఎదురు చూస్తూ ఈ రోజుకు నిన్ను మింగి నా ఆకలి తీర్చుకుంటాను అంటూ రాక్షసుడు దుష్కాముణ్ణి నోట్లో వేసుకుని గుటుక్కున మింగాడు. ఆ మరుక్షణమే మునీశ్వరుడు రాక్షసుడి ముందు ప్రత్యక్షమై, దుష్కాముడి వంటి నీచుణ్ణి మింగి ఒక మంచి కార్యం చేశావు. ఈ విధంగా ఇటీవలి కాలంలో నీకు తెలియకుండానే నీవెన్నో పుణ్యకార్యాలు చేశావు. కానీ ఈరోజు నువ్వు చేసిన పుణ్యకార్యం అన్నింటికంటే గొప్పది. ఇక నీకు రాక్షస జన్మ నుంచి విముక్తి లభించింది. త్వరలోనే నువ్వు మంచి మనిషిగా జన్మించగలవు. ధన్యుడివి అని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ఇదండి రాక్షసుడి పుణ్యకార్యం అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. తగిన వైద్యం అనే కథ విందాం. అంగదేశపు రాజుకు ఊబకాయం పెను సమస్యగా మారింది. ఆయన చేత కషాయాలు, మాత్రలు మింగిస్తున్నారు. కానీ వ్యాధి తగ్గడం లేదు. ఔషధాలు సేవించి సేవించి రాజుకు క్రమంగా రుచిని గ్రహించే శక్తి కూడా తగ్గిపోయింది. అందువలన తనకు వైద్య సహాయం అందించేవారు కషాయాలు, మాత్రలు తన చేత మింగించరాదని రాజు ఒక నియమం పెట్టాడు. వైద్యులు తెల్లబోయారు. రాజు ఊబకాయం తగ్గించటం తమ వల్ల సాధ్యం కాదని ప్రకటించారు. రాజు వ్యాధి సంగతి తెలిసి అంగరాజ్యం మీద దండెత్తి రాజ్యాన్ని వశపరుచుకునేందుకు ఆయన శత్రురాజులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
రాజు ప్రకటన తెలుసుకున్న తర్వాత అంగరాజ్యపు సరిహద్దు కొండల్లో ఉండే ఒక వైద్యుడు ఆయన జబ్బును బాగు చేస్తానని, అయితే ఆ వైద్యం చేయాలంటే తాను రాజాస్థానానికి రావడానికి బదులుగా రాజే తన వద్దకు వైద్యానికి రావాలని కబురు పంపించాడు. రాజుకు అరికాలి మంట నెత్తికెక్కింది. దేశాన్నేలే రాజుకు వైద్యం చేయాలంటే అంతఃపురానికి రావటానికి మారుగా రాజునే తన వద్దకు రమ్మని కబురు పంపేటంత ధైర్యం ఆ వైద్యుడికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని తన పరివారాన్ని అతడి వద్దకు పంపించాడు. అతన్ని వెంటబెట్టుకుని రావలసిందిగా కూడా ఆదేశించాడు రాజు. పరివారం ఆ వైద్యుడిని ఎట్టకేలకు పట్టుకుంది. పండు ముసలి వయస్సులో ఉన్నాడు ఆ వైద్యుడు. రాజు పట్ల అమర్యాదతో ప్రవర్తించినందుకు సంజాయిషీ అడిగాడు పరివారంలోని ముఖ్యుడు. రాజుకి నేను మర్యాద ఇవ్వడం కావాలా? లేక తగిన వైద్య చికిత్స అందించడం కావాలా? ఆ వైద్యానికి కావలసిన మూలికలు ఈ కొండ ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయి. వాటిని రాజాంతపురానికి తీసుకువచ్చి వైద్యం చేసేలోపు అవి వాటి మూలికా ప్రభావాన్ని కోల్పోతాయి అని చెప్పాడు వైద్యుడు. అతడు చెప్పిన తీరుకు పరివారం ముఖ్యుడు గాబరా పడ్డాడు. రాజు మా కొండ ప్రాంతాలకు వస్తేనే వైద్య చికిత్స ప్రారంభిస్తానని మీ రాజుగారికి తెలియపరచండి అన్నాడు వైద్యుడు. పరివారమంతా అతనిని పొగరుబోతుగా జమకట్టింది. రాజుగారే ఇక్కడికి రావాలా? నీకు తగిన శిక్ష పడుతుంది సుమా, పొగరు చూపుతున్నావు అన్నాడు ముఖ్యుడు. వైద్యుడు చిరునవ్వు నవ్వాడు. నిన్ను ఇప్పుడు మా వెంట రాజధాని నగరానికి తీసుకుపోతే ఏం చెయ్యగలవు? రాజుగారికి వైద్యం చేసే అదృష్టం నీకు కలుగుతుంది. అలా కాకపోతే నీకు మరణశిక్ష విధిస్తారు సుమా అన్నాడు ముఖ్యుడు. వైద్యుడు అదే చిరునవ్వును కొనసాగిస్తూ, ఇంత వయస్సు వచ్చాక చస్తేనేం బ్రతికితేనేం, వితండవాదం మాని రాజునే ఇక్కడికి పంపించండి అన్నాడు. ఇక చేసేది లేక పరివారం తిరిగి వెళ్ళిపోయి రాజుకు జరిగిన విషయమంతా వివరించింది. రాజు చిరునవ్వు నవ్వి ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి అన్నాడు. పరివారానికి మరోసారి మతిపోయింది. కొండ ప్రాంతాల్లో ఆయనకి రక్షణ ఏర్పాట్లు కష్టమని రాజును హెచ్చరించింది. అయినప్పటికీ రాజు ప్రయాణం ఆగలేదు. వైద్యుడు ఆయన్ని సాదరంగా ఆహ్వానించి కొండ ప్రాంతాల ఔషధ మూలికల సేకరణకు తన వెంట తీసుకుపోయేవాడు. రాజు తినవలసిన పథ్యం వైద్యుడే స్వయంగా వండి తానే వడ్డించేవాడు. రాజుకు రుచి తెలియడం మొదలుపెట్టింది. మూలికలను శుద్ధి చేయడం, ఔషధాలు తయారు చేయడంలో రాజు స్వయంగా పాల్గొంటూ వచ్చేవాడు. ఆయనే వండేవాడు. ఒక నెల తర్వాత రాజును చూసేందుకు రాణి వచ్చింది. ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. రాజు 4వ వంతుకు తగ్గిపోయాడు. అంతేకాకుండా ఆయన కళ్ళల్లో, శరీరంలో కొత్త జీవకళ కనిపిస్తోంది. ఇదెలా సాధ్యం అని అడిగింది రాణి. వైద్యుడు సమాధానం చెప్పేలోపుగా రాజు కలగజేసుకుంటూ, ఇక్కడ నా పని నేను చేసుకుంటున్నాను. వనమూలికలతో నిత్యం గడుపుతున్నాను. ప్రతిరోజు చాలా దూరం నడుస్తున్నాను. ఇదంతా అంతఃపురంలో సాధ్యం కాదని వైద్యుడు నన్ను తన వద్దకే రప్పించుకున్నాడు అన్నాడు. పరివారం తమ తప్పు తెలుసుకుంది. రాజును పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా తిరిగి అప్పజెప్పాడు వైద్యుడు. అంతకంటే తమకు ఏం కావాలి? అందరూ సంతోషించారు. ఇదండి తగిన వైద్యం అనే కథ. ఎంత మహారాజైనా ఒక్కొక్కసారి వైద్యం కోసం అంతఃపురం వదిలి కొండ ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. మూలికా వైద్యమే కాకుండా కొండ ప్రాంతాల మించి వీచే స్వచ్ఛమైన గాలి కూడా రోగాన్ని నయం చేస్తుంది. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.